ఆర్డర్ని మేము ఫాలో అవుతాం. మాకు న్యాయం చేయాల్సింది ఎవరు? మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి ఘటనలు ఎందుకు ఆపే ప్రయత్నం చేయట్లేదు? భరతమాత భారతదేశం స్త్రీని దేవతలా భావించే మన సంస్కృతి. ఈ రోజు అదే స్త్రీని 10 నిమిషాల సుఖం కోసం చంపుక తింటుంది. చిన్నపిల్లలను చంపుతురన్నా. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో రైస్ మిల్లులో తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందన్నా. 8 సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి పాప దారుణమైన అన్యాయం జరిగింది. పోలీస్ అంకుల్ వాళ్ళు ఎందుకు కొట్టట్లేదన్నా. కావాలి కావాలి పిల్లల్ని చంపడం ఎప్పుడు ఆపుతారన్నా? ఈ లంజా కొడుకులను ఏం చేస్తారు? పనిష్మెంట్ రోడ్డు మధ్యలో వేలాడదీయాలి. కొన్ని కంట్రీస్ లో అసలు రేప్ అనేది వినము. టు టేక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద కంట్రీస్. అరే, మనకు అన్యాయం జరిగితే మనకు అండగా ఉండాల్సిన మన రాజకీయ నాయకులు ఇలాంటి లుచ్చా నా కొడుకుల కోసం అధికారాన్ని వాడు. నీ అక్కకో, నీ చెల్లికో, నీ బిడ్డకో జరిగినప్పుడు నీ కడప నుండి బయటకు వస్తావా? చట్టాలు మారాలి, న్యాయ వ్యవస్థల్లో మార్పులు రావాలి, కఠినమైన తక్షణమైన శిక్షలు నిందితులకు వెయ్యాలి, రాజకీయ నాయకులు మారాలి, వారి ఆలోచన విధానం మారాలి. ఇంతెత్తి ఎంత అరిచినా చెవిటి వాడి ముందు శంఖమూపినట్టే. ఇలాంటివి చేసే లంజా కొడుకులను చంపాలి. కామ కోరికల కోసం లేసిన ముద్దను నోట్లో పెట్టి చంపాలి. జై హింద్.